హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ డాక్టర్ కృష్ణ. మీ అందరికీ కూడా డాక్టర్ కృష్ణ ఆన్లైన్ యూట్యూబ్ హెల్త్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు లింగం యొక్క సైజ్ వంకర సన్నముగా ఉండడం వీటి గురించి తెలియజేయడానికి మీ అందరి ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, నిజానికి నేను మాట్లాడుతున్న ఈ అంశం గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అందుకే ఈ వీడియో ద్వారా వాటిని తొలగించి ఒక మంచి ఉపాయము చెబుదామని అనుకుంటున్నాను. సో నేను చెబుతున్న ఈ చిన్న చిటికా ద్వారా మీ అందరికీ లాభము చేకూరాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. ఫ్రెండ్స్, మనము ముందుగా లింగము వంకర గురించి చర్చించుకుందాం. లింగము వంకర అనేది చాలా వరకు సర్వసాధారణమైనది. 80 నుండి 85% పురుషులలో ఇది కామన్గా ఉంటుంది. ఈ యొక్క వంకర 25 డిగ్రీల లోపు ఉంటే అది సాధారణమైనదిగా అనుకోవచ్చు. ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది వ్యాధిగా పరిగణలోకి వస్తుంది. అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరు భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే ఇవాళ రేపు వైద్యశాస్త్రంలో వీటికి ఎన్నో చికిత్సా మార్గాలు ఉన్నాయి. కాబట్టి భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. తర్వాత లింగము పొడవు. మామూలుగా లింగము ఎరెక్ట్ అయిన తర్వాత లింగము యొక్క సైజు 5 నుండి 6 ఇంచులు ఉన్నట్లయితే సరిపోతుంది. ఎందుకంటే స్త్రీ యొక్క యోని సైజ్ 4.5 ఇంచులు. కాబట్టి లింగము యొక్క సైజ్ 5 నుండి 6 ఇంచులు ఉన్నట్లయితే సంభోగానికి సరిపోతుంది. తర్వాత లింగం యొక్క చుట్టుకొలత అంటే లావు. లింగం యొక్క చుట్టుకొలత ఎరెక్ట్ అయిన తర్వాత 4 నుండి 5 ఇంచులు ఉంటే సరిపోతుంది. తర్వాత ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ యొక్క సైజులు లేని పక్షంలో దానికి మనము చేయవలసినటువంటి ఇంటి వైద్యం ఏమిటో చూద్దాం పదండి. వీటికి కావలసింది అశ్వగంధం. ఈ యొక్క అశ్వగంధం యొక్క చూర్ణము మార్కెట్లో లభిస్తుంది. బైద్యనాథ్ కంపెనీలో అశ్వగంధ చూర్ణముని వస్తుంది. తర్వాత పిప్పలి, దీని యొక్క చూర్ణము, ఇది పిప్పలి చూర్ణముగా కూడా మార్కెట్లో లభిస్తుంది. తర్వాత వస, దీని యొక్క చూర్ణము కూడా మార్కెట్లో వస చూర్ణముగా లభిస్తుంది. తర్వాత చెంగల్వ కోస్టు యొక్క చూర్ణము, ఇది కూడా మార్కెట్లో మనకు లభిస్తుంది. వీటినన్నిటినీ కూడా సమభాగములుగా కొద్దిగా తీసుకొని గేదె యొక్క నెయ్యితో కానీ లేదా గేదె యొక్క వెన్నె, మొదటగా గేదె యొక్క వెన్నె అయితే సర్వశ్రేష్టము. గేదె యొక్క వెన్నెతో దీన్ని ఉదయము సాయంత్రము లింగము పైన మర్దన చేసినట్లయితే లింగము లావుగా దృఢముగా పొడవుగా అవుతుంది. ఒకవేళ గేదె నెయ్యి కానీ వెన్నె కానీ దొరకని పక్షంలో నువ్వుల నూనెతోటి మనము మర్దన చేసినట్లయితే లింగము లావుగా పొడవుగా దృఢముగా అవుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న చిట్కా మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో తర్వాత నేను మరో వీడియో రిలీజ్ చేయబోతున్నాను. అదేమిటంటే సంభోగ సమయంలో వీర్యం తొందరగా పడిపోతుందని బాధపడుతున్నారా? ఈ వీడియో మీరు మిస్ కాకూడదు అని అనుకున్నట్లయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.